Hi everyone, good evening. Voice okay na? Voice okay na? ఓకే సార్. Okay. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా స్టార్ట్ చేయకుండా ఉంటే స్టార్ట్ చేయండి. ఇంకొక క్లాస్ అయ్యింది అంటే మాత్రం అప్పుడు మీరు స్టార్ట్ చేసినా యూజ్ ఉండదు. ఓకే. సో ప్రతి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ టాపిక్ అయినా సరే క్లియర్గా నేర్చుకోండి. అట్లీస్ట్ ఆ టాపిక్ గురించి ఎలా యూజ్ చేయాలని తెలుసుకోండి. రిమైనింగ్ ఎలా అయినా సరే మనం యూజ్ చేయొచ్చు. ప్రతి టాపిక్ ఇంపార్టెంట్. ఓకే, అవన్నీ బేసిక్స్ అనమాట. మనకి ఏదైనా బిగ్గర్ ప్రాజెక్ట్ చేయాలి అంటే ప్రతి కాన్సెప్ట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్ క్లాస్ ప్రాప్స్ గురించి నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఇవాళ క్లాస్లో మనకు స్టేట్స్ గురించి నేర్చుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్స్ హుక్స్ అనమాట. హుక్స్ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ రెఫ్ అనేసి ఉంటుంది. ఈ మూడు హుక్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ రెఫ్ అనేసి ఉంటుంది. ఓకే, మీకు ఆల్రెడీ ఇవాళ గ్రూప్లో షేర్ చేశాను. ఈ క్లాస్ తర్వాత మీరు అవి చూస్తే మీకు కొద్దిగా అర్థం అవుతుంది అనమాట. ఓకే. సో స్టేట్ అంటే ఏంటంటే ఏదైనా సరే కాంపోనెంట్కి ఉండే డేటా, ఏదైనా సరే కాంపోనెంట్లో ఉండే డేటా, పర్టికులర్ కాంపోనెంట్కి వాళ్ళ ఓన్ డేటా ఉంటుంది. అంటే ఏదైనా వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్లో డేటా స్టోర్ చేస్తుంటాం, దట్స్ ద స్టేట్ అనమాట. ఏదైనా సరే ఒక కాంపోనెంట్కి తన ఓన్ డేటానే స్టేట్ అంటాం. ఆ ఓన్ డేటా అనేది సేమ్గా ఉండొచ్చు లేదా చేంజ్ అయినా అవ్వచ్చు. ఆ చేంజ్ చేసినప్పుడు మనం ఆ డేటాని ఎలా క్యాప్చర్ చేసుకోవాలి, క్యాప్చర్ నథింగ్ బట్ ఎలా గెట్ చేసుకోవాలి అనేది దాని మీనింగ్ అనమాట. ఓకే. సో ఫస్ట్ స్టేట్ అంటే ఏంటి ఒక మీనింగ్ఫుల్గా మీరు తెలుసుకోవాలి అంటే చాట్ జీపీటీ మీకు ఆల్రెడీ అలవాటు చేశాను. chatgpt.comలోకి వెళ్తే జస్ట్ ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో వాట్ ఈజ్ స్టేట్ ఇన్ రియాక్ట్ జేఎస్, ఎక్కడ ఏ టెక్నాలజీలో అంటే స్టేట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీలో డిఫరెంట్గా ఉంటుంది మనకి, బట్ ఒక మీనింగ్ అయితే సేమే. ఓకే. నౌ వాట్ ఈజ్ స్టేట్ ఇన్ రియాక్ట్ జేఎస్? స్టేట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ దట్ స్టోర్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ కాంపోనెంట్. సింపుల్ వర్డ్లో చెప్పాలంటే స్టేట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్. ఇట్స్ ఏ వన్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఇన్ఫర్మేషన్ అంటే డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ యొక్క డేటాని అండ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి స్టేట్ని యూజ్ చేస్తాం. అండ్ ఇట్స్ అలౌడ్స్ కాంపోనెంట్స్ టు క్రియేట్ అండ్ మేనేజ్ దేర్ ఓన్ డైనమిక్ డేటా. డైనమిక్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అయిన డేటాని క్యాప్చర్ చేసుకోవడం ఆర్ గెట్ చేసుకోవడం ఆర్ రెండర్ చేసుకోవడం, రీరెండర్ అండ్ యూఐ వేర్ ఎవర్ ద డేటా చేంజెస్. డేటా చేంజ్ అయినప్పుడు దాన్ని ప్రింట్ చేయడానికి స్టేట్ని యూజ్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, దాన్ని బట్టి మీకు అసలు స్టేట్స్ ఎంత ఇంపార్టెంట్ అనేసి రియాక్ట్లో అర్థమవుతుంది మీకు. ఓకే, కీ పాయింట్స్ అనమాట. కీ పాయింట్స్ అబౌట్ స్టేట్. స్టేట్ ఇన్ మ్యూటబుల్, గుర్తుపెట్టుకోండి. మ్యూటబుల్, ఇమ్మ్యూటబుల్ అనేసి రెగ్యులర్గా వింటూనే ఉంటారు. పైథాన్కి వెళ్తే మ్యూటబుల్, ఇమ్మ్యూటబుల్ అనే వర్డ్స్ వింటూనే ఉంటారు. మ్యూటబుల్ అంటే ఇట్ కెన్ చేంజ్ ఓవర్ ఏ టైం, అంటే ఇట్ కెన్ చేంజ్ అనమాట. ఓకే, చేంజ్ చేసుకోవచ్చు. మ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇమ్మ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేము. ఇట్ కెన్ చేంజ్ ఓవర్ a time, unlike props which are read only. And when the state changes, react automatically re-render the component to reflect the new data. ఏదైనా సరే ఓల్డ్ డేటా చేంజ్ అయినప్పుడు ఆ న్యూ డేటా వచ్చేసి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ చేయడానికి స్టేట్స్ యూజ్ చేస్తాం. ఈచ్ కాంపోనెంట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్టేట్. ప్రతి కాంపోనెంట్లో ఒక ఓన్ డేటా ఉంటుంది. ఇట్స్ ఏ స్టేట్ నథింగ్ బట్ ఓన్ డేటా అనుకోవచ్చు. ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ కాంపోనెంట్. అదర్ కాంపోనెంట్ కంటే దీనికి ఓన్ డేటా మనకు ఉంటుంది. నెక్స్ట్, స్టేట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ హ్యాండిలింగ్ డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ డేటా లైక్ ఫామ్ ఇన్పుట్స్, కౌంటర్స్, టోగుల్. కౌంటర్ గురించి ఇప్పుడు చూద్దాం. కౌంటర్ అంటే ఏం చేద్దామంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కౌంటర్ గురించి చూద్దాం. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆల్రెడీ మనం చేసాం, దీంట్లో కూడా టాస్క్ ఉంది మనకు.
సో కౌంటర్ అనేది మనకు టాస్క్ ఉంది, ఆ టాస్క్ చేయాలి. అదేవిధంగా విష్ మెసేజ్ చేయాలి, షో అండ్ హైడ్ పాస్వర్డ్ కావాలి, ఇమేజ్ గ్యాలరీ, ఇవన్నీ టాస్క్లు అనేది చేస్తాము. అది కూడా ఈ హుక్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని. ఈ స్టేట్లో మనకు ఏదైనా సరే వేరియబుల్ యొక్క డేటా చేంజ్ అయ్యింది అంటే ఆ చేంజ్ అయిన డేటాని మనం గెట్ చేసుకోవడానికి హుక్స్ అనే కాన్సెప్ట్ అనే డిఫరెంట్ హుక్స్ ఉన్నాయి. ఒక్కొక్క హుక్స్ ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఎక్కువగా యూజ్ చేసేది ఈ రెండు, యూజ్ స్టేట్ హుక్, యూజ్ ఎఫెక్ట్ హుక్ అనమాట. చాలా 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 ఇంపార్టెంట్. మిమ్మల్ని ఎవరైనా సరే హుక్స్ అడుగుతున్నా అంటే ఈ రెండింటి మీద క్వశ్చన్ అనేది లేకుండా అయితే ఉండదు, కంపల్సరీ ఉంటుంది క్వశ్చన్. అండ్ అదేవిధంగా ఈ రియాక్ట్ హుక్స్ అనేది క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్లో వర్క్ అవ్వవు, ఓన్లీ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్లోనే వర్క్ అవుతాయి. అందుకోసమే నవ్వేడేస్ ఏదైనా సరే కాంపోనెంట్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్లోనే రాస్తున్నారు, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ లేవు. అది కూడా వర్షన్ 16.6 తర్వాత అనమాట. రియాక్ట్లో వర్షన్ 16.3 16.6 తర్వాత, అంటే మేబీ 17 తర్వాత అనుకోండి. 17 తర్వాత నుంచి మనకు రియాక్ట్లో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ తీసేశారు, ఓన్లీ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే బికాస్ హుక్స్ అనమాట. హుక్స్ ఓన్లీ సపోర్టెడ్ టు ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్. ఓకే, నౌ ఇప్పుడు ఏదైనా సరే ఒక కాంపోనెంట్ తీసుకున్నాం, ఆ కాంపోనెంట్లో ఒక స్టేట్ డేటా తీసుకున్నాం. ఆ స్టేట్ డేటాను మనం చేంజ్ చేసినప్పుడు ఆ వాల్యూస్ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఎలా గెట్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేయాలి అనేసి చూద్దాము. సో నౌ ప్రాజెక్ట్ మనకి ఎప్పుడైనా సరే విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసుకోండి. విజువల్ స్టూడియో కోడ్లో ప్రాజెక్ట్ నేమ్తో ఇలా ఉండాలి. ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ పాత్లో లేకపోతే ప్రాజెక్ట్ పాత్కైనా మీరు మూవ్ అవ్వాలి. సో అవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు తెలిసిపోయి ఉండాలి. నౌ ఏదైనా సరే ప్రాజెక్ట్ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ని రన్ చేయాలి అంటే రన్ చేసే ముందు ఇక్కడ ఉండే పాత్, ఇక్కడ ఉండే ఎండింగ్ వాల్యూ ప్రాజెక్ట్ నేమా కాదని చూడండి. మనం ఏదైనా సరే ప్రాజెక్ట్ని రన్ చేయాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఉండాలి. ప్రాజెక్ట్ నేమ్ ఉండిన తర్వాత మాత్రమే ప్రాజెక్ట్ని రన్ చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ లేదు అనేసి అనుకుంటే మాత్రం ఫస్ట్ ప్రాజెక్ట్ పాత్ వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ దాన్ని ఎలా చేయాలి ఏంటనేసి స్టార్టింగ్ క్లాస్లో చెప్పాం, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ని రన్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ npm స్టార్ట్. రియాక్ట్ చేసి ప్రాజెక్ట్ని డైరెక్ట్గా ఓపెన్ చేయలేం, దాన్ని త్రూ కమాండ్స్ ద్వారా మాత్రమే ఓపెన్ చేయాలి. ఓకే, నో సీరీస్ రియాక్ట్ చేసే కాదు, జావా అయినా పైథాన్ అయినా నోడ్ జేఎస్ అయినా ఎక్స్ప్రెస్ జేఎస్ అయినా అండ్ యాంగులర్ అయినా ఏదైనా సరే త్రూ కమాండ్స్ ద్వారానే ప్రాజెక్ట్ని రన్ చేస్తాం. లైక్ సి కూడా అంతే, C++ కూడా అంతే. ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ వచ్చేసి మనకు కమాండ్స్తోనే రన్ చేస్తాం. బట్ జావా స్క్రిప్ట్ ఓన్లీ బ్రౌజర్లో రన్ అవుతుంది, డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు జావా స్క్రిప్ట్ని. ఓకే, సో నా ఇప్పుడు చూడండి ప్రాజెక్ట్ రన్ అయింది. ప్రాజెక్ట్ రన్ అయిన తర్వాత ఏదో ఒక కాంపోనెంట్ తీసుకున్నాం. ఆ కాంపోనెంట్ పేరు ఏం చేద్దామంటే కాంపోనెంట్స్లోకి వెళ్తున్నా, కాంపోనెంట్స్లో ఒక కాంపోనెంట్ తీసుకున్నా, ఏం చేద్దాం టాస్క్ అని చేస్తున్నాం. టాస్క్స్ అనేసి .jsx. టాస్క్స్ అనేది ఒక కాంపోనెంట్ అనమాట. ఇప్పుడు మనకు షార్ట్కట్ RAFCE అనేసి రాశాను. ఎవరికైనా సరే ఇది ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవడం కొద్దిగా తప్పుగా చేసుకోండొచ్చు, లేకపోతే ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉండొచ్చు. ఓకే, లేదు అనుకుంటే మీరు ఓన్గా రాయండి. సో ఇప్పుడు టాస్క్ అనే కాంపోనెంట్ చేయాలంటే లెట్ చేయొచ్చు, కాన్స్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాన్స్ట్ టాస్క్ కాంపోనెంట్ నేమ్ ఈక్వల్ టు ఇట్స్ యారో ఫంక్షన్. ఈ యారో ఫంక్షన్లో మనకు వచ్చే రిజల్ట్ మనకు రిటర్న్ చేయాలి లైక్ దిస్. ఇక్కడ రియాక్ట్ ఫ్రాగ్మెంట్ పెట్టుకుంటాం అండ్ దాని తర్వాత మనకు ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఇట్స్ ఎ టాస్క్. అక్కడ ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమే ఇవ్వాలి. టాస్క్స్ అని ఇచ్చాం కాబట్టి టాస్క్స్ అనేది ఇవ్వాలి. నేమ్ అనేది మన ఓన్గా రాయకూడదు. మన ఓన్గా రాసాము అంటే కస్టమ్ కాంపోనెంట్ అవుతుంది, అంటే మన ఓన్ కాంపోనెంట్ అవుతుంది. ఇవి కూడా కస్టమ్ కాంపోనెంట్సే, ఇవన్నీ మన ఓన్గా క్రియేట్ చేసే కాంపోనెంట్స్. వాటిని కూడా కస్టమ్ కాంపోనెంట్స్. కస్టమ్ అంటే మన ఓన్గా అవర్ ఓన్ క్రియేటివ్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, నా ఇక్కడ టాస్క్ అంటున్నాం కాబట్టి సో నేను ఏం చేస్తున్నా అంటే హెడర్ని మనం ఇంపోర్ట్ చేద్దాం. మనకి ఇక్కడ హెడర్ కాంపోనెంట్ అండ్ ఫుటర్ కాంపోనెంట్. హెడర్ ఫుటర్ని మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే ఇంపోర్ట్
హెడర్ ఫ్రమ్ సేమ్ కాంపోనెంట్ ఉంది డాట్ స్లాష్ హెడర్ కాంపోనెంట్. అదేవిధంగా ఇంపోర్ట్. అలవాటు అయిపోవాలి మీకు, ఇవన్నీ అలవాటు అయితేనే మీకు ప్రోగ్రామ్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఏదో వెతుక్కుంటా చేసుకోకూడదు అనమాట. ఓకే, వెతుక్కుంటూ ఉండకూడదు, నీట్గా చేసుకునేలాగా చేయాలి. ఓకే, నో ఇక నేనేం చేస్తున్నా అంటే H1 టాస్క్ క్లాస్. ఇప్పుడు మనకు ఏదైనా సరే రౌటింగ్లో టాస్క్స్ అనేది వస్తే నాకు టాస్క్ అనే కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ nav బార్లో కూడా మనకి టాస్క్ అనేది ఒక రౌటింగ్ కూడా ఇచ్చేద్దాం. మనకి ఇక్కడ ఒక మెనూ కూడా ఇచ్చేద్దాం. లాగిన్ తర్వాత మనకి ఒక సపరేట్ మెనూ పెట్టుకుంటున్నాం. ఈ మెనూకి మనకి టాస్క్స్, ఇక్కడ మనకు టాస్క్స్ అనేసి నేను ఇచ్చాను. బట్ ఈ రౌటింగ్ వచ్చేసి మనకు app.jsxలో మనకు రౌటింగ్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ అది కూడా మనకు పేజ్ నాట్ ఫౌండ్ పైనే ఇవ్వాలి. దాని తర్వాత మనకి ఇచ్చాము అంటే ఆ కాంపోనెంట్ అనేది పేజ్ నాట్ ఫౌండ్లోకి కౌంట్ అయిపోద్ది. టాస్క్స్ ఎలిమెంట్ వచ్చేసి టాస్క్స్ ఎలిమెంట్ ఓపెన్ అవ్వాలి. నౌ సీస్ ఓకే, నౌ సీస్ ఇంపోర్ట్ అయిపోయింది. ఇలా ఇచ్చేసాం. నౌ సక్సెస్ఫుల్లీ కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. నౌ సీ దిస్ అవుట్పుట్. సో టాస్క్ వచ్చింది, దీన్ని క్లిక్ చేయగానే హెడర్ వచ్చింది అండ్ ఫుటర్ వచ్చింది. నా ఇక్కడ మనకు డిజైన్ చేయాలి. ఈ మిడిల్లో డిజైన్ చేస్తున్నా. ఆ డిజైన్ కూడా ఎలా చేస్తాను చూడండి. నేను ఒక్కొక్క టాస్క్ అనమాట, కౌంటర్ టాస్క్, షో అండ్ హైడ్ పాస్వర్డ్ టాస్క్ అండ్ ఇమేజ్ గ్యాలరీ టాస్క్, అవన్నీ సపరేట్ కాంపోనెంట్ తీసుకుంటాను. ఆ కాంపోనెంట్ని ఈ ప్లేస్లో ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, సో నో ఫస్ట్ కౌంటర్ అంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. counter.jsx, కౌంటర్లో RAFCE. నో కౌంటర్, ఆ కౌంటర్లో మనకు రియాక్ట్ ఫ్రాగ్మెంట్ తీసుకుంటున్నా. డిజైన్ చేద్దాం. మనం డిజైన్ ఎలా చేస్తున్నా అంటే div.container, div.row. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటంటే ఇది చూడండి, కొద్దిగా నీట్గా అలైన్మెంట్ లేదు. అలైన్మెంట్ రావాలి అంటే ఫస్ట్ మీరు నీట్గా అలైన్మెంట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా అండ్ అదేవిధంగా ఇలా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వస్తే మీకు నీట్గా అలైన్మెంట్ వస్తుంది. చూడండి ఇప్పుడు నీట్గా ఉంటుంది. నా రో లోపల నేను ఏం చేస్తున్నా అంటే div.call-md-7 ఇస్తున్నా, .mx-auto అన్ని సెంటర్లోకి ఇస్తున్నా. నా ఇక్కడ మనకు మార్జిన్ టాప్ 5 అనేసి ఇస్తున్నాం. సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఫస్ట్ దీనిలో ఏం చేద్దామంటే div.card ఇస్తున్నా. కార్డ్ లోపల div.card హెడర్, దీనిలో ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. హెడ్డింగ్లో మనకి కౌంటర్ అనేసి ఇస్తున్నా. దీనికి కావాలంటే కలర్ కూడా ఇవ్వచ్చు, BG డేంజర్ అండ్ టెక్స్ట్ వైట్ లైక్ దిస్. నౌ కార్డ్ హెడర్ తర్వాత div.card బాడీ. కార్డ్ బాడీలో మనకి ఏం చేద్దామంటే ఒక H1 ఇస్తున్నా. H1లో మనకు ఇనిషియల్గా 0 అనేసి ఇస్తున్నా అండ్ బటన్ తీసుకుంటున్నా. బటన్లో మనకి డిక్రిమెంట్ అదేవిధంగా బటన్ ఇంక్రిమెంట్. ఈ బటన్కి మనం క్లాస్ నేమ్ ఈక్వల్ టు BTN అండ్ BTN డేంజర్. సో ఈ టాస్క్లన్నీ మనకు ఆల్రెడీ డిజైన్ చేసుకొని ఉండాలన్నమాట. ఇవన్నీ క్లాస్ నేమ్ BTN అండ్ BTN సక్సెస్. ఇక్కడ ఏం చేద్దామంటే ME2 మార్జిన్ ఎండ్ 2. ఇప్పుడు ఇవన్నీ మొత్తం సెంటర్లోకి రావాలనుకుంటున్నా. సో టెక్స్ట్ సెంటర్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ కౌంటర్ రెడీ అయిపోయింది. కౌంటర్ నేను చూడాలి అంటే కౌంటర్ని మనం టాస్క్లో ఇంపోర్ట్ చేసుకుందాం. ఆ ఇంపోర్ట్ చేసిన కౌంటర్ని ఇక్కడ ఇచ్చేద్దాం. సో మనకి కౌంటర్ ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది. నేను కౌంటర్ రాయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. దీన్ని సెలెక్ట్ చేయగానే ఇది ఇంపోర్ట్ అయిపోద్ది, ఇది ఇక్కడ వచ్చేస్తుంది. నౌ క్లోజింగ్. నౌ సీ దిస్ కౌంటర్. ఇప్పుడు టాస్క్లోకి వెళ్తే మన కౌంటర్ డిజైన్ ఇక్కడ ఉంటుంది. చూడండి కౌంటర్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే MY ఇచ్చేద్దాం, MY5 రెండింటికి స్పేస్. చూడండి కౌంటర్. ఇది కూడా సెంటర్ లెక్క కావాలనుకుంటే సో H2 ఇద్దాం అండ్ సెంటర్ లెక్క కావాలనుకుంటే టెక్స్ట్ సెంటర్.
కౌంటర్, డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ అనమాట. ఇది ఒక టాస్క్ మనం చేయాల్సింది. నెక్స్ట్ ఇంకో టాస్క్ అలాగే చేద్దాం. సో ఇప్పుడు మనకి చేయాల్సింది ఏంటి, షో హైడ్ పాస్వర్డ్. సో మనకి ఇక్కడ టాస్క్లు ఫస్ట్ ఏం చేద్దాం అనేది ఫస్ట్ చూద్దాం. కౌంటర్, విష్ మెసేజ్, షో అండ్ హైడ్ పాస్వర్డ్ అండ్ ఇమేజ్ గ్యాలరీ. నేను ఇక్కడ ఏం చేద్దామంటే విష్ మెసేజ్ చెప్తాను అండ్ షో హైడ్ పాస్వర్డ్ చెప్తాను, ఇమేజ్ గ్యాలరీ మీకు వర్క్ ఇస్తాను. లేకపోతే ఏది చెప్పాలని చెప్తే ఆ వర్క్ మీరు చేసుకొని రావాల్సిందే కంపల్సరీ. ఓకే, సో నేను ఈ 3 చెప్దాం అనుకుంటున్నా. ఇమేజ్ గ్యాలరీ ఆల్రెడీ మనం జావాస్క్రిప్ట్లో చేశామా? ఒక బిగ్గర్ ఇమేజ్ ఉంటుంది, కిందకెళ్ళి చిన్న చిన్న ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ని క్లిక్ చేసినప్పుడు ఆ బిగ్గర్ ఇమేజ్లోకి వెళ్ళి ప్రింట్ అవుతుంటుంది, దాన్ని ఇమేజ్ గ్యాలరీ అంటాం. ఓకే, చిన్న చిన్న ఇమేజెస్ క్లిక్ చేస్తే అది బిగ్గర్గా కనిపించాలి. సేమ్ ఇక్కడ డిజైనింగ్ అదే చేసుకోవాలి, వాటిని క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజెస్ కనిపించాలి, రైట్? అదే షో హైడ్ పాస్వర్డ్, షో అనే బటన్ క్లిక్ చేసినప్పుడు పాస్వర్డ్ కనిపించాలి, హైడ్ అని క్లిక్ చేసినప్పుడు పాస్వర్డ్ డాట్స్ కావాలి. సేమ్ విష్ మెసేజ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అనేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అనేసి ఇలా కనిపించాలి. అదే కౌంటర్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇవన్నీ మనం ఆల్రెడీ జావాస్క్రిప్ట్లో చేశామా? కౌంటర్ కూడా చేశామా? ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ చేసినప్పుడు 1 2 3 4 అనేసి అట్లా ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ అయినప్పుడు ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంటుంది, రైట్? సో ఆ విధంగా అనమాట మనకి. నౌ సో ఆ టాస్క్లో 3 టాస్క్లు నేను చేస్తాను. ఫస్ట్ HTML స్ట్రక్చర్ చేద్దాం, మళ్ళీ రిమైనింగ్ అంతా ఈజీగా ఉంటుంది. సేమ్ ఇదంతా కాపీ చేసుకుంటున్నా. అదేవిధంగా విష్ డాట్ జేఎస్ఎక్స్, విష్ డాట్ జేఎస్ఎక్స్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఎక్స్పోర్ట్ విష్ అని ఇస్తుంటున్నా. ఇక్కడ మనకు విష్ అనేసి ఇస్తాను. ఇక్కడ మనకి ఏం చేద్దాం అంటే విష్ మెసేజ్, ఇక్కడ జనరల్గా అనేసి ఏం చేస్తున్నా అంటే హలో అనేసి ఇస్తున్నా. హలో, గుడ్ మార్నింగ్. ఇక్కడ బటన్స్ తీసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, ఈ బటన్ కింద వేద్దాం. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్, అదేవిధంగా గుడ్ నైట్. ఇక్కడ మనకి వార్నింగ్, BTN డార్క్. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా మనకు కనిపించాలని ఏం చేయాలి, సేమ్ కౌంటర్ తర్వాత ఇవ్వాలి. దీన్ని ఏమంటారంటే నెస్టెడ్ కాంపోనెంట్స్ అంటాం మనకి. విష్ మెసేజ్, ఇది విష్ మెసేజ్, హలో, గుడ్ మార్నింగ్ అలా వచ్చింది. సో మనకి ఇక్కడ విష్ మెసేజ్ ME2. ఓకే, ఇది గుడ్ మార్నింగ్ అంతగా కావాలనుకున్న మనం ఏం చేద్దామంటే దీనికి క్లాస్ నేమ్, మార్జిన్ బాటమ్ ఒక 4 ఇస్తున్నాం స్పేసింగ్ కోసం. ఓకే, ఇలా హలో, గుడ్ మార్నింగ్, క్లియర్. నెక్స్ట్ షో హైడ్ పాస్వర్డ్, సేమ్ ఇదంతా నేను కాపీ చేస్తున్నా, సపరేట్ కాంపోనెంట్ తీసుకున్నా, షో అని తీసుకున్నా డాట్ జేఎస్ఎక్స్. ఇక్కడ మనకు షో విష్ మెసేజ్ కాస్త షో అండ్ హైడ్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డిజైన్ చేసుకోవాలి, ఎప్పుడైనా స్టాటిక్ డిజైన్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత చేయాలి. షో అండ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ మనకు ఇవన్నీ ఉండవు మనకి. ఇక్కడ ఓన్లీ ఏం చేస్తామంటే ఫామ్ తీసుకుంటాం, div డాట్ మార్జిన్ y 5. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ అండ్ ప్లేస్ హోల్డర్, ఎంటర్ పాస్వర్డ్. ఇక్కడ మనకి క్లాస్ నేమ్ వచ్చేసి ఫామ్ కంట్రోల్. లేకపోతే మనకు ఏం చేద్దామంటే ఈ కాస్త నేను ఇన్పుట్ గ్రూప్ యాడ్ చేద్దాం, ఎందుకు మనకి అంత రిస్క్. బూట్స్ట్రాప్లోకి వెళ్ళిపోతున్నా, బూట్స్ట్రాప్ 5లో ఇన్పుట్ గ్రూప్ అనేది మనకు ఉంటుంది, అంత కష్టపడే అవసరం ఉండదు. ఇక్కడ ఇన్పుట్ గ్రూప్స్లోకి వెళ్తే ఇన్పుట్ గ్రూప్, ఈ ఇన్పుట్ గ్రూప్లో మనం చూడండి
ఈ డిజైన్ ఓకే క్యాన్సిల్ అనేసి ఉంది కదా, దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా, ఇదే డిజైన్ని ఎడిట్ చేస్తాను. దీన్ని నీట్గా సెట్ చేయండి. ఇన్పుట్ ఎలిమెంట్ వచ్చేసి ఎర్రర్ వస్తుందంటే దాని క్లోజింగ్ వచ్చేసి ఇవ్వలేదు అనేసి క్లోజింగ్ ఇవ్వండి. ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఎంటర్, పాస్వర్డ్ అనేసి ఇవ్వండి, అండ్ టైప్ వచ్చేసి పాస్వర్డ్ ఇవ్వండి, ఎంటర్ పాస్వర్డ్, అండ్ ఇక్కడ మనకు షో హైడ్, ఓకే షో హైడ్ అనమాట. నౌ సీ దిస్, ఇదే వాల్యూని మనం ఇక్కడ యాడ్ చేద్దాం షో హైడ్ పాస్వర్డ్కి. 1 minute ప్లీజ్. ఓకే, సో ఈ పాస్వర్డ్ని మనం ఏం చేద్దాం అంటే షో అనే కాంపోనెంట్ని ఇక్కడ యాడ్ చేద్దాం. షో అయిపోయింది. సో ఈ టాస్క్లే కదా 3 కదా, సో 3. సో బిఫోర్ అంటే ఈ యూజ్ స్టేట్ యూజ్ ఎఫెక్ట్ అవన్నీ చేసే ముందు మీకు ఏ కాన్సెప్ట్ వచ్చి ఉండాలి అంటే, మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్న ఫంక్షన్స్ గురించి రావాలి అండ్ ఈవెంట్స్ గురించి రావాలి. ఈ రెండింటి గురించి వస్తే మీరు ఈ కాన్సెప్ట్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేశాను కాబట్టి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ విత్ పారామీటర్ 2 కాన్సెప్ట్ తెలియాలి, అండ్ అదేవిధంగా ఈవెంట్స్ గురించి తెలియాలి. ఓకే, సో నా ఫస్ట్ ఒక్కొక్క టాస్క్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ కౌంటర్ గురించి చూద్దాం. ఈ కౌంటర్లో మనకి, సో కౌంటర్లోకి వెళ్తున్నా. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఒక ఇనిషియల్ స్టేజ్, ఇనిషియల్ వాల్యూని మనం క్రియేట్ చేయాలి. ఇనిషియల్ వాల్యూని మనం క్రియేట్ చేయాలంటే ఏదైనా సరే లెట్ నమ్ ఈక్వల్ టు 0 అంటున్నాం. ఓకే, ఆ నమ్ వాల్యూని మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. నమ్ ఇక్కడ ఉండే వాల్యూ నేను క్రియేట్ చేశాను. నెక్స్ట్ మనకి బటన్ని క్లిక్ చేసినప్పుడు నమ్ వాల్యూ ఏం కావాలి, డిక్రిమెంట్ అవ్వాలి. ఈ వాల్యూ చేసినప్పుడు ఇంక్రిమెంట్ అవ్వాలి. నౌ ఆన్ క్లిక్ ఈక్వల్ టు డిఈసి అంటున్నాం, అంటే నా ఓన్ డిఫైన్ మెథడ్. అదేవిధంగా మనకు ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఐఎన్సి అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇదే మెథడ్స్ని ఇక్కడ రాస్తాం. సో లెట్ ఐఎన్సి ఒక యారో ఫంక్షన్, అదేవిధంగా లెట్ డిఈసి ఒక యారో ఫంక్షన్. క్లియర్? నౌ ఇప్పుడు మనకు ఇంక్రిమెంట్ చేసినప్పుడు మనకేం కావాలి, నమ్ ప్లస్ ప్లస్ అవ్వాలి. అదేవిధంగా డిక్రిమెంట్ చేసినప్పుడు నమ్ మైనస్ మైనస్ అవ్వాలి. ఈ వాల్యూని మనకి కన్సోల్లో చెక్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగా నమ్ వాల్యూ చెక్ చేద్దాం. అదేవిధంగా ఇక్కడ మనకి కన్సోల్ డాట్ లాగా నమ్ వాల్యూ చెక్ చేద్దాం. ఓకే, నౌ అవుట్పుట్కి వెళ్దాం. ఫస్ట్ నేను ఇంక్రిమెంట్ చేస్తున్నా 1 2 3 అవ్వలేదు. డిక్రిమెంట్ చేస్తున్నా 1 2 3 అవ్వలేదు. నౌ సీ దిస్, ఇన్స్పెక్ట్కి వెళ్తున్నా, కన్సోల్కి వెళ్తున్నా. కన్సోల్ చూడండి 1 2 3 వచ్చింది, మళ్ళీ 2 1 0 వచ్చింది. నౌ ఇదంతా ఎరేజ్ చేస్తున్నా, మళ్ళీ ఒకసారి క్లిక్ చేద్దాం. ఇంక్రిమెంట్ 1 2 3 4 5 6 ఎన్నిసార్లు అయితే మనం క్లిక్ చేస్తున్నామో అన్ని టైమ్స్ అవుతుంది, మళ్ళీ డిక్రిమెంట్ కూడా అవుతుంది. బట్ ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు. అదే ఇందాక మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, స్టేట్ వాల్యూ అనేది ఏంటంటే చేంజ్ చేసినప్పుడు దాన్ని క్యాప్చర్ చేయాలి అంటే మనం హుక్స్ని యూజ్ చేయాలి. హుక్ నథింగ్ బట్ ఏదైనా సరే ఒక చేపకు గాలం వేస్తాం, ఆ హుక్ తగులుకొని చేప వస్తుంది. సేమ్ లైక్ ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్రెడీ ఇనిషియల్ వాల్యూకి మనం హుక్ వేయాలి. ఆల్రెడీ ఇనిషియల్ వాల్యూకి హుక్ వేయాలి, అప్డేటెడ్ వాల్యూని అప్డేట్ చేయాలి. ఈ హుక్కి ఈ అప్డేటెడ్ వాల్యూ రిలేటెడ్ చేయాలి, దాన్నే హుక్స్ అంటాం. ఓకే, అందుకే ఓల్డ్ వాల్యూకి న్యూ వాల్యూకి కనెక్షన్ ఉంటుంది, దాన్నే హుక్స్ అంటాం. ఇప్పుడు ఆ హుక్స్ వాల్యూని మనం అప్డేట్ చేయాలి అంటే యూజ్ స్టేట్ అనే హుక్ని యూజ్ చేయాలి. ఆ యూజ్ స్టేట్ హుక్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఎలాగైతే ఇక్కడ ఇనిషియల్ చేస్తున్నామో దీన్ని ఇనిషియల్ వాల్యూ అంటాం. నెక్స్ట్ అప్డేట్ చేసేదాన్ని అప్డేట్ వాల్యూ అంటాం. దాన్ని ఏమంటారంటే యూజ్ స్టేట్ హుక్ అంటాం. దాన్ని స్టేట్ సెట్ స్టేట్ అంటాం. స్టేట్ సెట్ స్టేట్. ఇక్కడ ఉన్న స్టేట్ వాల్యూ ఏంటంటే ఇనిషియల్ వాల్యూ, సెట్ స్టేట్ అనేది ఏంటంటే అప్డేటెడ్ వాల్యూ. అప్డేటెడ్ వాల్యూ అనేది ఫంక్షన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. స్టేట్ అనేది వేరియబుల్, సెట్ స్టేట్ అనేది మెథడ్, ఫంక్షన్ ఆర్ మెథడ్.
ఎందుకు అది మెథడ్? ఆల్రెడీ ఇనిషియల్ వాల్యూకి అప్డేట్ చేయడానికి ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం. మీరు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అనేది మీకు పంపించిన ఆ పీడిఎఫ్ ఫైల్లో చూస్తే, హుక్స్ ఫైల్లో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంటుంది. ఇవాళ ఓన్లీ యూజ్ స్టేట్ హుక్నే నేర్చుకుంటాం. సో ఇప్పుడు ఈ నమ్ అనే వాల్యూని ఇట్లా డైరెక్ట్గా చేయకూడదు. ఏం చేయాలి? దానికి ఒక హుక్ కూడా క్రియేట్ చేయాలి, ఆ హుక్కి రిలేషన్ చేయాలి. సో ఇప్పుడు చేయాల్సింది లెట్ స్టేట్ వాల్యూని, సెట్ స్టేట్ వాల్యూని మనం ఇవ్వాలి అంటే ఒక అరేలో ఇవ్వాలి. ఫస్ట్ స్టేట్ వాల్యూ కామా సెట్ స్టేట్ ఇలాగే రాసుకోండి. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు, వేరియబుల్ నేమ్స్ ఏదైనా రాసుకోవచ్చు, బట్ ఇది ఒక సింటాక్స్ అనమాట. అప్పుడు యూజ్ స్టేట్ హుక్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు రియాక్ట్ నుంచి వస్తుంది. ఇది జస్ట్ దీన్ని ఒక ఫంక్షన్ బ్రాకెట్. ఈ బ్రాకెట్ లోపల మనకి ఇచ్చే వాల్యూ ఏంటంటే ఇనిషియలైజేషన్ వాల్యూ. ఫస్ట్ ఇక్కడ ఏమనుకుంటున్నా, నేను నమ్ అనుకుంటున్నా కదా, నమ్ స్టేట్ వాల్యూ నమ్ అనమాట. సెట్ స్టేట్ వాల్యూ సెట్ నమ్ అంటున్నా. నమ్ సెట్ నమ్. ఇనిషియల్ వాల్యూ ఈ లోపల ఇవ్వాలి. ఇనిషియల్ వాల్యూ ఏంటి? 0. దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఇక్కడ 0 ఇచ్చానా, నేను 10 ఇస్తాను. 10 ఇస్తాను, ఇక్కడ చూద్దాం, 10 వచ్చింది. అదేవిధంగా ఇనిషియల్ వాల్యూ 20 ఇస్తాను, ఇనిషియల్ వాల్యూ 20 అయింది. అదేవిధంగా మనకి 200 ఇస్తాను, ఇనిషియల్ వాల్యూ 200 అయింది. సో నాకు ఇనిషియల్ వాల్యూ నాకు 0 కావాలి, సో 0 ఇస్తాను. క్లియర్? ఇది ఇనిషియల్ వాల్యూ, ఇది అప్డేటెడ్ వాల్యూ. ఇప్పుడు నేను అప్డేట్ చేయాలి కదా, ఏది అప్డేట్ చేయాలి? ఇక్కడున్న నమ్ అనేది ఇంక్రిమెంట్ అవుతోంది, ఇంక్రిమెంట్ అయిన తర్వాత నమ్ వాల్యూని అప్డేట్ చేయాలి. ఇంక్రిమెంట్ అయిన తర్వాత నేను నమ్ వాల్యూని అప్డేట్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తున్నా, సెట్ నమ్, ఇట్స్ ఎ ఫంక్షన్ బ్రాకెట్స్, దాంట్లో నమ్ని సెట్ చేస్తున్నా. దట్స్ ఇట్. అదేవిధంగా డిక్రిమెంట్ చేస్తున్నా. డిక్రిమెంట్ చేసినప్పుడు సెట్ స్టేట్ని యూజ్ చేసి దాంట్లో అప్డేట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? ఈ వాల్యూకి ఈ వాల్యూ ద్వారా డేటా అప్డేట్ అవుతుంటుంది, ఈ వాల్యూ ద్వారా ఈ వాల్యూకి అప్డేట్ అవుతుంటుంది. నౌ సీ దిస్ అవుట్పుట్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. క్లియర్? అంతే, అంతకుమించి ఇంకే కాన్సెప్ట్ లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇనిషియల్ వాల్యూ, ఇది అప్డేటెడ్ ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్ని బ్రాకెట్స్ ఇస్తున్నాం చూడు, ఇట్స్ ఏ మెథడ్. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే రాస్తారో దాన్ని సెట్ అని యాడ్ చేయండి. నంబర్ సెట్ నంబర్, కౌంట్ సెట్ కౌంట్, పాస్వర్డ్ సెట్ పాస్వర్డ్, టైప్ సెట్ టైప్, విష్ సెట్ విష్. ఇలా ఏదైనా సరే ఈ విధంగా మీరు రాసుకోండి. అలా రాసుకుంటే మీటింగ్ అంటే ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది. క్లియర్ దిస్? కౌంటర్ అర్థమైందా? నౌ ఇప్పుడు విష్ మెసేజ్ గురించి వెళ్దాం. ఈ విష్ మెసేజ్లో ఫస్ట్ ఏం చేద్దామంటే, ప్రతి ఒక్కదానికి సపరేట్ ఫంక్షన్స్ తీసుకుందాం. మళ్ళీ తర్వాత అన్నిటి కలిపి ఒకటే ఫంక్షన్ తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఫన్స్ అనేసి ఇస్తున్నా, ఫంక్షన్స్ అనేసి ఫన్స్ అనేసి ఇస్తున్నా. నెక్స్ట్ దానికి నేను ఫన్ అనేసి ఇస్తాను. ఓకే, సో నౌ ఫస్ట్ మనకి ఒక్కొక్క దానికి గుడ్ మార్నింగ్ కదా, దీనికి ఒక మెథడ్ తీసుకోవాలంటే ఆన్ క్లిక్ ఈక్వల్ టు మార్నింగ్ అని తీసుకుంటున్నాం, మార్నింగ్ అనే మెథడ్. అదేవిధంగా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. దట్స్ ఇట్. ఓకే, నౌ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. ఇప్పుడు ఇదే వాల్యూకి మనం ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ వాల్యూని క్రియేట్ చేయాలి. లెట్ స్క్వేర్ బ్రాకెట్ డబ్ల్యూ కామా సెట్ డబ్ల్యూ అంటున్నా, అంటే విష్ అనేసి. ఎందుకంటే మళ్ళీ విష్ అనే వేరియబుల్ రాయకూడదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫంక్షన్ ఏం విష్ అనమాట. లేకపోతే ఇక్కడ మెసేజ్ రాసుకోండి కావాలంటే, మెసేజ్ కామా సెట్ మెసేజ్, సెట్ మెసేజ్, మెసేజ్ కామా సెట్ మెసేజ్ ఈక్వల్ టు మనం చేయాల్సింది యూజ్ స్టేట్ హుక్. ఇనిషియల్ వాల్యూ నేను ఏం చేస్తున్నా అంటే ఏమి ఇవ్వాలి, గుడ్ మార్నింగ్ అనేసి ఇవ్వాలి. ఇనిషియల్ వాల్యూ గుడ్ మార్నింగ్ అనేది స్ట్రింగ్ అనమాట, ఆ స్ట్రింగ్ డైరెక్ట్గా ఇచ్చేయండి, గుడ్ మార్నింగ్. దట్స్ ఇట్. ఇప్పుడు ఇదే వాల్యూ మనకి ఎక్కడ అప్డేట్ చేయాలి, ఈ మార్నింగ్ అనేది, ఈ మెసేజ్ అనేది హలో ఈ పక్కన రావాలి, మనకి హలో పక్కన రావాలి. అందుకోసం ఒక సింగిల్ కర్లీ బ్రాకెట్ మెసేజ్.
ఇప్పుడు ఈ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇవన్నీ ఫంక్షన్స్ కాబట్టి ఫంక్షన్స్గా క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ లెట్ మార్నింగ్, ఇది ఒక యారో ఫంక్షన్. అదేవిధంగా లెట్ ఆఫ్టర్నూన్, ఇది ఒక యారో ఫంక్షన్. అదేవిధంగా లెట్ ఈవినింగ్, ఇది ఒక యారో ఫంక్షన్. గుర్తుపెట్టుకోండి, చాలా నీట్గా చెప్తున్నా, బట్ అయినా సరే ప్రాక్టీస్ చేయలేదు అంటే ఎవ్వరు ఏం చేయలేరు అనమాట. దట్స్ ఇట్. ఫంక్షన్స్ అన్నింటినీ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం మార్నింగ్ క్లిక్ చేయగానే ఈ వాల్యూ ఏం కావాలి? గుడ్ మార్నింగ్ కావాలి. ఆఫ్టర్నూన్ క్లిక్ చేస్తేనే గుడ్ ఆఫ్టర్నూన్ కావాలి. ఈవినింగ్ క్లిక్ చేస్తేనే గుడ్ ఈవినింగ్ కావాలి. నైట్ క్లిక్ చేస్తేనే గుడ్ నైట్ అవ్వాలి. రైట్? ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సెట్ మెసేజ్ ద్వారా ఈ వాల్యూని అప్డేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? ఇన్ ద ప్లేస్ ఆఫ్ మార్నింగ్ సెట్ మెసేజ్ అనే మెథడ్ రాసుకుంటాం. దీంట్లో నేను ఏం చేస్తున్నాను? గుడ్ మార్నింగ్ అనేసి నేనే రాస్తున్నా. అదేవిధంగా ఇన్ ద ప్లేస్ ఆఫ్ లైక్ సెట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అవ్వాలి. అదేవిధంగా ఈవినింగ్ అయినప్పుడు గుడ్ ఈవినింగ్ అవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా గుడ్ నైట్ అవ్వాలి. దట్స్ ఇట్. నా సీరీస్ అవుట్పుట్. ఈవినింగ్ క్లిక్ చేస్తున్నా చూడండి గుడ్ ఈవినింగ్, నైట్ క్లిక్ చేస్తున్నా గుడ్ నైట్, ఆఫ్టర్నూన్ క్లిక్ చేస్తున్నా గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్, మార్నింగ్ క్లిక్ చేస్తున్నా గుడ్ మార్నింగ్. క్లియర్? ఇప్పుడు ఇదే విధంగా నాకేం కావాలంటే గుడ్ మార్నింగ్ అని క్లిక్ చేసినప్పుడు గ్రీన్ కలర్తో గుడ్ మార్నింగ్ పడాలి. అదే గుడ్ ఆఫ్టర్నూన్ క్లిక్ చేసినప్పుడు రెడ్ కలర్తో మనకు పడాలి. గుడ్ ఈవినింగ్ క్లిక్ చేస్తే ఎల్లో కలర్తో పడాలి. గుడ్ నైట్ క్లిక్ చేస్తే బ్లాక్ కలర్తో నాకు పడాలి. ఇప్పుడు కలర్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఇన్లైన్ సిఎస్ఎస్ అప్లై చేద్దాం. సో దీనికి మాత్రం అప్లై చేయాలంటే మళ్ళీ ఇక్కడ నేను ఒక స్పాన్ తీసుకుంటున్నా, ఇక్కడ నేను మెసేజ్ ఇస్తున్నాను. దీనిలో ఇన్లైన్ సిఎస్ఎస్ రాయాలంటే ఎలా రాస్తాం? స్టైల్ బ్రాకెట్ లోపల మళ్ళీ బ్రాకెట్, ఇక్కడ మనం కలర్ కోలన్, ఫస్ట్ గ్రీన్ కావాలి కదా, గ్రీన్. ఇప్పుడు ఈ గ్రీన్ అనేది అన్నిటికీ ఒకేలాగే ఉంటుంది, రైట్? చూడండి, గ్రీన్ అంటే అన్నిటికీ ఒకేలాగే ఉంటుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ క్లిక్ చేసిన గ్రీన్ ఉంటుంది, ఈవినింగ్ క్లిక్ చేసిన గ్రీన్ ఉంటుంది, ఇలా. బట్ ఈ వాల్యూ కూడా మనకి ఏం కావాలంటే డైనమిక్గా చేంజ్ అవ్వాలి. రెడ్ అయితే చూడండి రెడ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఎల్లో అయితే ఎల్లో అవుతూ ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ అయితే బ్లాక్ అవుతూ ఉంటుంది, రైట్? బ్లాక్ అయితే బ్లాక్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ వాల్యూ నేను ఏం చేస్తాను చూడండి. ఈ వాల్యూని నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్గా తీసుకుంటాను. ఒక ఆబ్జెక్ట్ని ఒక వేరియబుల్గా. దాన్ని ఎలా తీసుకోవాలి? ఇది చేంజ్ అవుతుంటుంది కాబట్టి లెట్ స్క్వేర్ బ్రాకెట్ కలర్ కామా సెట్ కలర్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ హుక్లో ఈ ఆబ్జెక్ట్ని పేస్ట్ చేస్తాను. ఇనిషియల్ వాల్యూ అది. ఇప్పుడు ఈ కలర్ని కాపీ చేసుకొని ఈ కలర్ని ఎక్కడ ఇస్తాను? ఇక్కడ ఇచ్చేస్తాను. దట్స్ ఇట్. ఇనిషియల్ వాల్యూ కాస్త ఇలా వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మన కలర్ చేంజ్ చేసుకోవాలంటే సెట్ కలర్ని యూజ్ చేసుకొని చేయాలి. సెట్ కలర్ అంటే ఇక్కడ ఏ ఫార్మేట్లో అయితే డేటా ఉందో అదే ఫార్మేట్లో మనకి సెట్ కలర్ యూజ్ చేసి చేయాలి. మార్నింగ్ క్లిక్ చేసినప్పుడు సెట్ కలర్ ఏం కావాలి? మళ్ళీ అదే ఆబ్జెక్ట్ కావాలి. వాల్యూ నాకేం కావాలి? ఇక్కడ కాస్త మార్నింగ్ అయితే గ్రీన్ కావాలనుకుంటున్నా. ఇక్కడ నేను ఇనిషియల్గా గ్రీన్ ఇచ్చేద్దాం. ఎందుకంటే గుడ్ మార్నింగ్ ఉంది కాబట్టి ఇనిషియల్గా గ్రీన్ ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ వెళ్ళినప్పుడు మనకి ఏం కావాలి? ఇదే వాల్యూ కాపీ చేసి చూడండి. ఒకే వాల్యూలో ఎన్ని స్టేట్స్ అయినా రాసుకోవచ్చు, మీరు రాసుకోవచ్చు. అది మీ చాయిస్. ఓకే. సో నా ఇక్కడ మనకు రెడ్ కావాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి ఏం కావాలి? ఎల్లో కావాలి, లేకపోతే ఆరెంజ్ రాసుకున్నాం, కొద్దిగా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ మనకి బ్లాక్ రాసుకున్నాం. ఓకే. సీ దిస్ అవుట్పుట్. చూడండి, ఈవినింగ్, నైట్, ఆఫ్టర్నూన్, నైట్. సీ దిస్. క్లియర్? ఏం డౌట్ ఉందా? క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడంతా చూడండి, ఎన్ని బటన్స్ ఉంటే అన్ని బటన్స్ని అన్ని ఫంక్షన్స్ రాస్తున్నాం. ఎన్నిసార్లు రాయగలం ఇలా?
ఇప్పుడు 100 బటన్స్ ఉంటే 100 ఫంక్షన్స్ రాయడం ఈజీనా? ఇట్స్ డిఫికల్ట్. అందుకోసం మనకు ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్. సేమ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ ఇదే దాంట్లో సేమ్ ఇంకో మెసేజ్ తీసుకుంటున్నా, ఇదే కాపీ చేస్తున్నా, దీని తర్వాత నేను ఇంకోటి రాస్తున్నా. ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫన్ అని రాద్దాం, లేకపోతే ఫన్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే విత్ పారామీటర్స్, విత్ పారామీటర్స్, without parameters. So now see this with parameters, without parameters. ఇప్పుడు విత్ పారామీటర్ ఏం చేస్తున్నా అంటే దీన్ని సపరేట్ వాల్యూస్ తీసుకోవాలి, మనం సపరేట్ వాల్యూస్ తీసుకోవాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే విత్ పారామీటర్స్కి అబ్జర్వ్ చేయండి, విత్ పారామీటర్కి సపరేట్గా డబ్ల్యూ యాడ్ చేద్దాం. డబ్ల్యూ మెసేజ్ సెట్ డబ్ల్యూ మెసేజ్ అని యాడ్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా డబ్ల్యూ కలర్ సెట్ డబ్ల్యూ కలర్, లేదనుకో మీ చాయిస్ అది, లేకపోతే పి అనేసి యాడ్ చేద్దాం. పి మెసేజ్ అంటే పారామీటర్ మెసేజ్, సెట్ పారామీటర్ మెసేజ్. ఓకే, అదేవిధంగా పారామీటర్ కలర్, అదేవిధంగా సెట్ పారామీటర్ కలర్ పీసీ. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని ఎక్కడ యాడ్ చేయాలి? ఎక్కడైతే మన పారామీటర్ అనే కేసులో ఉన్నాం కదా ఇక్కడ మనకి ఏం యాడ్ చేయాలి? పీ కలర్ అండ్ అదేవిధంగా వేర్ ఇస్ ద మెసేజ్? పీ మెసేజ్. క్లియర్? పీ కలర్ పీ మెసేజ్, ఇది క్లియరా? ఇప్పుడు మనకు ఫంక్షన్స్ యాడ్ చేయాలి. వీటన్నిటికీ కలిపి ఒకటే ఫంక్షన్ సరిపోద్ది. అన్నిట్లో మనకు వచ్చేది మార్నింగ్ వస్తుంది, ఆఫ్టర్నూన్ వస్తుంది, ఈవినింగ్ వస్తుంది, నైట్ వస్తుంది. అందుకోసం వీటన్నిటికీ నేను ఏం చేస్తున్నా అంటే ఒక యారో ఫంక్షన్ తీసుకుంటున్నా. యారో ఫంక్షన్లో మనకి యారో మార్క్, ఇక్కడ నేను ఎంఎస్జి అనేసి ఒక మెథడ్ తీసుకున్నాను, ఎంఎస్జి బ్రాకెట్స్. దీంట్లో నేను పాస్ చేస్తాను గుడ్ మార్నింగ్ కదా, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఒక పారామీటర్ నేను పాస్ చేస్తున్నా, చూడండి. యారో ఫంక్షన్ మెసేజ్, ఇదే వాల్యూని దీంట్లో కూడా నేను యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేయాలి? సేమ్ మెసేజ్ అనే ఫంక్షన్ ఉంది కదా, మళ్ళీ వేరియబుల్ కూడా ఉంది కదా, ఎంఎస్జి కదా నేను ఇచ్చింది, ఇక్కడ ఎందుకు మారిపోయింది? ఎంఎస్జి ఇక్కడ కూడా మనకి ఎంఎస్జి. ఓకే, ఇక్కడ మనకి ఏం చేయాలి? గుడ్ ఆఫ్టర్నూన్. అదేవిధంగా ఈవినింగ్ ఉండే చోట యారో ఫంక్షన్, ఇక్కడ మనకు గుడ్ ఈవినింగ్. అదేవిధంగా నైట్ దగ్గర గుడ్ నైట్. క్లియర్? ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏమొస్తుంది? ఒక పారామీటర్ వస్తుంది, ఒక పారామీటర్ మనకు వస్తుంది. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, ఒక పారామీటర్ వస్తుంది. ఆ పారామీటర్ మనం ఏం చేయాలి? సపరేట్గా నేను ఒక మెసేజ్ ఏముంది ఇక్కడ? ఎంఎస్జి మెసేజ్ కదా మనకు ఉండేది, ఇక్కడ ఎంఎస్జి ఉంది. సేమ్ దాన్ని ఒక ఫంక్షన్ లాగా తీసుకుంటాను. లెట్ ఎంఎస్జి ఈక్వల్ టు ఇట్స్ ఏ యారో ఫంక్షన్. ఆడు వచ్చినట్టు యాడకి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. దాన్ని ఎక్స్ అనుకుంటున్నాం. ఇది రిసీవ్డ్ వాల్యూ. దీన్ని ఏమంటారు అంటే పారామీటర్ అంటాం. దీన్ని ఏమంటారు? ఇక్కడ పంపించే వాల్యూని ఏమంటాం? గుడ్ మార్నింగ్ని, గుడ్ ఆఫ్టర్నూన్ని, గుడ్ ఈవినింగ్ని, గుడ్ నైట్ని ఏమంటాం? ఆర్గ్యుమెంట్స్ అంటాం. వాల్యూని ఆర్గ్యుమెంట్స్ అంటాం, అదే వేరియబుల్స్ని పారామీటర్స్ అంటాం. ఇప్పుడు అక్కడ వచ్చే వాల్యూ మొత్తం ఎక్స్లోకి వస్తుంది. ఎక్స్లో వచ్చిన డేటాని ఎక్కడ సెట్ చేయాలి? ఇక్కడున్న సెట్ పి మెసేజ్లోకి సెట్ చేయాలి. సేమ్ ఇక్కడ మెసేజ్ వచ్చేసి మనకు డైరెక్ట్గా నేను ఇలా వాల్యూ తీసుకుంటున్నా, బ్రాకెట్లో నేను ఎక్స్ చేస్తున్నా, దట్స్ ఇట్. అప్పుడు వచ్చిన వాల్యూ సెట్ మెసేజ్కి వెళ్తుంది, ఆ మెసేజ్ వాల్యూ ప్రింట్ అయిపోద్ది. చూడండి, ఇదే కదా విత్ పారామీటర్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. అదేవిధంగా కలర్ కూడా డైనమిక్గా చేంజ్ అవ్వాలి కదా. కలర్ కూడా డైనమిక్గా చేంజ్ అవ్వాలి అంటే ఆ కలర్ యొక్క పారామీటర్ కూడా మీరు ఇక్కడి నుంచే పాస్ చేయాలి. ఇప్పుడు మార్నింగ్తో పాటు కామా ఇక్కడ మనకు గ్రీన్ని పాస్ చేయాలి. అదేవిధంగా గుడ్ ఆఫ్టర్నూన్తో పాటు మనకి కామా రెడ్ని పాస్ చేయాలి. అదే గుడ్ ఈవినింగ్తో పాటు మనకి ఏం పాస్ చేయాలి? ఎల్లోని పాస్ చేయాలి. అదేవిధంగా గుడ్ నైట్ని కాకుండా ఇక్కడ బ్లాక్ని పాస్ చేయాలి. ఈ వాల్యూ మనకు ఇక్కడ రిసీవ్ చేసుకోవాలంటే ఎక్స్ కామా వై అంటున్నాం. ఈ వై వాల్యూ కలర్ అనమాట. ఈ కలర్ని ఎక్కడ సెట్ చేయాలి? ఇక్కడ సెట్ పీ కలర్.
ఈ సెట్ పీ కలర్లకి మనం సెట్ చేయాలి. సెట్ పీ కలర్ బ్రాకెట్స్ వై, దట్స్ ఇట్. నౌ సీ దిస్ అవుట్పుట్. గుడ్ ఈవినింగ్. దానికి ఏదో వాల్యూ వస్తుంది, ఒకసారి చూద్దాం. వై 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 వాల్యూ సెట్ పీ కలర్. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఈ వాల్యూని మొత్తం అంతా యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ నేను డైరెక్ట్గా వాల్యూ ఇస్తున్నా, అట్లా కాదు. ఆబ్జెక్ట్ లోపల ఈ ప్లేస్లో మనకు వైని యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేది గ్రీన్, ఎల్లో, రెడ్ అనేసి వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నౌ సీ దిస్. చూడండి, ఈవినింగ్, నైట్, క్లియర్. అదే షో హైడ్ పాస్వర్డ్ చేస్తారా? ఈ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్న టైప్ వాల్యూ మార్చాలి. ఈ బటన్ క్లిక్ చేయగానే టైప్ వాల్యూ మార్చాలి. దాని టైప్ని ఏం చేస్తాం, సేమ్ చేద్దామండి. షో అనేసి తీసుకున్నాం కదా, ఈ షోలో ఏం చేస్తున్నాం, సేమ్ ఇప్పుడు సపరేట్ ఫంక్షన్ కాకుండా ఒకటే ఫంక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ తెలిసిందిగా, విత్ పారామీటర్, వితౌట్ పారామీటర్, ఒకటే ఫంక్షన్ తీసుకుంటున్నా. లెట్ ఫస్ట్ మనకు టీవై కామా సెట్ టీవై అనేసి తీసుకుంటున్నాం. ఈక్వల్ టు యూజ్ స్టేట్ హుక్లో ఫస్ట్ మనకి ఇనిషియల్ వాల్యూ ఏం చేసుకుంటున్నా అంటే పాస్వర్డ్ తీసుకుంటున్నా. ఈ పాస్వర్డ్ని టీవై కాబట్టి ఈ పాస్వర్డ్ని కాస్త ఏం చేస్తున్నా అంటే ఇక్కడ టైప్కి నేను అసైన్ చేస్తున్నా. ఇక్కడ టైప్లో బ్రాకెట్ టీవైని ఇచ్చేస్తున్నా. రైట్, ఇప్పుడు ఈ రెండింటికి నేను ఏం చేస్తున్నా అంటే ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఒక యారో ఫంక్షన్ తీసుకుంటాను, పాస్ అని తీసుకుంటున్నాం. పాస్లో మనకి ఏం చేస్తున్నా అంటే హైడ్ కదా, షో కదా అవ్వాల్సింది. షో అయినప్పుడు మనకు టైప్ వాల్యూ ఏం కావాలి, టెక్స్ట్ అవ్వాలి. ఆ టెక్స్ట్నే నేను పాస్ చేస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ ఇదంతా ఫంక్షన్ తీసుకుందాం. హైడ్ అని క్లిక్ చేసినప్పుడు పాస్వర్డ్ అవ్వాలి. ఇప్పుడు ఈ పాస్ అనే మెథడ్ నేను తీసుకుంటాను. ఇక్కడ లెట్ పాస్ ఈక్వల్ టు ఇట్స్ యారో ఫంక్షన్, ఇక్కడ రిసీవ్డ్ వాల్యూ ఇట్స్ ఏ టీ అనేసి తీసుకుంటున్నాం. ఆ టీని కాస్త మనకి ఏం చేయాలి, సెట్ టీవైలోకి టీని సెట్ చేస్తాం, దట్స్ ఇట్. ఆ టీలో పాస్వర్డ్ కాస్త టెక్స్ట్ అవుతుంది, పాస్వర్డ్ అవుతుంది. నా ఇది. సో ఇది కొద్దిగా ఇవన్నీ అర్థం చేసుకుంటే ఇది ఈజీ. నేను ఎందుకన్నా మళ్ళీ ప్రతిదీ ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళాను, అందుకోసం డైరెక్ట్గా రాస్తున్నా. ఇప్పుడు చూడండి, షో అని రాయంగానే షో అయింది, అది హైడ్ అవ్వగానే హైడ్ అవుతుంది. షో హైడ్, షో హైడ్, షో హైడ్, చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా ఇమేజ్ వాల్యూని ఎలా గ్యాలరీని ఎలా యాడ్ చేద్దాం. సో నేను దీంట్లో యాడ్ చేస్తాను, మీరు చేసుకోనండి నెక్స్ట్ క్లాస్ టైం వరకు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్యాలరీ అంటున్నా .jsx. ఇక్కడ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంతే, నేను బిగ్గరగా చెప్పను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని మీరు చేసుకోనండి. ఇవన్నీ తీద్దాం. ఇక్కడ మనకు ఇమేజ్ గ్యాలరీ, కదా, గ్యాలరీ ఓకే. సో ఈ గ్యాలరీని మనం ఏం చేయాలి, ఎక్కడైతే టాస్క్స్ ఉందో అక్కడ ఇంపోర్ట్ చేయాలి. గ్యాలరీ. నా ఇక్కడ మనకు ఒక బిగ్గర్ ఇమేజ్ కావాలి. ఫస్ట్ ఆ బిగ్గర్ ఇమేజ్ మనకి ప్రింట్ చేస్తాం. ఫస్ట్ ఇవన్నీ తీద్దాం. సో ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే IMG SRC వాల్యూ, ఫస్ట్ ఇమేజ్ వాల్యూ మనం తీసుకుందాం. చేద్దాంలేండి, ఒకసారి చూద్దాం, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్. అసెట్స్లో ఇమేజెస్లోకి వెళ్తున్నా, ఒక ఇనిషియల్ వాల్యూ ఇస్తున్నా. అసెట్స్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ యాంగులర్ .png. ఇమేజ్ వాల్యూ వచ్చేసి మనకు విడ్త్ వచ్చేసి మనకు 100% ఇస్తున్నా. అండ్ సో ఇది స్ట్రింగ్ అనమాట. అదేవిధంగా హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్ ఇస్తున్నాం. దీనికి క్లాస్ నేమ్ వచ్చేసి మార్జిన్ బాటమ్ 5 ఇస్తున్నాం. ఇక్కడ ఒక 2 ఇమేజెస్ తీసుకుంటాను, ఎక్కువ కాదు, 2 ఇమేజెస్ తీసుకుంటాను, దాన్ని మార్చి చూపిస్తాను, మళ్ళీ మిగతాన్ని మీరు చేసేయండి.
సో ఐఎంజి ఎస్ఆర్సి ఇక్కడ సేమ్ ఇదే పాత్ తీసుకుందాం. ఒక 2 ఇమేజెస్ తీసుకొని చేంజ్ చేసి చూపిస్తా. .net.png .net.png అదేవిధంగా react.png సేమ్ ఈ 2 తీసుకుంటున్నా. అండ్ హైట్ విడ్త్ చాలా స్మాల్ ఇచ్చేయాలి మనం, బిగ్గరగా కాకుండా చాలా స్మాల్ వాల్యూస్ ఇచ్చేసాను. ఇది అట్రిబ్యూట్స్ అనమాట, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్లైన్ సిఎస్ కాదు, అట్రిబ్యూట్స్ ఇవి. నాకు 100 పిక్సెల్ 100 పిక్సెల్ 100 పిక్సెల్ 100 పిక్సెల్ ఇస్తాను. ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. కానీ ఇమేజ్ గ్యాలరీలో స్పేసింగ్ కావాలనుకోండి, క్లాస్ నేమ్ కదా, క్లాస్ నేమ్ ME2 మార్జిన్ అని పెట్టు. నేను అన్నిటికీ సపరేట్ ఫంక్షన్ తీసుకోకుండా అన్నిటికీ ఒకటే ఫంక్షన్ తీసుకుంటాను. సో అదే ఫంక్షన్లో మనకి ఏం చేద్దామంటే ఫస్ట్ మనకు ఇనిషియల్ వాల్యూ తీసుకుందాం. ఇనిషియల్ వాల్యూ ఏంటి మనకు angular.png కదా, ఆ ఇనిషియల్ వాల్యూని మనకు ఏదో ఒకటి వాల్యూ తీసుకుందాం. లెట్ img సెట్ img అని తీసుకుంటున్నాం. ఈక్వల్ టు యూజ్ స్టేట్ హుక్లో మనకి ఇనిషియల్ వాల్యూ ఏం చేస్తున్నా అంటే ఈ వాల్యూ ఇచ్చేస్తున్నాం. ఇనిషియల్ వాల్యూ ఇది ఇచ్చేస్తున్నాం. అది కూడా స్ట్రింగ్ కాబట్టి ఇమేజ్ నేమ్ స్ట్రింగ్. మనకు ఓన్లీ ఇమేజ్ నేమే కావాలి మనకు. ఇప్పుడు మనకు ఈ ఇమేజ్ని మనం బైండ్ చేయాలి. ఈ ఇమేజ్ని మనం ఎక్కడ బైండ్ చేయాలి? ఓన్లీ ఈడ మాత్రమే బైండ్ చేయాలి మనకు. ఈడ మాత్రం బైండ్ చేయాలంటే ఈ పాత్ అనేది మనకు కాన్స్టెంట్గా ఉండాలి. పాత్ కాన్స్టెంట్గా ఉండాలి. నేను ఏం చేస్తున్నా అంటే ఇలా పెట్టుకుంటున్నా. ఇది మొత్తాన్ని నేను ఫ్లవర్ బ్రాకెట్లో ఇచ్చేస్తున్నా. ఈ ఎండింగ్లో మనకి ప్లస్ అక్కడ ఉన్న ఐఎంజీని యాడ్ చేస్తున్నాను. ఓకే, క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. కానీ అవుట్పుట్ ఇచ్చింది. ఇప్పుడు సేమ్ నేను ఈ ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజెస్ వాల్యూస్ ఇలా ప్రింట్ అవ్వాలి నాకు. సేమ్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకో ఇమేజ్ కూడా తీసుకుందాం. ఇక్కడ ఉన్న angular.png వాల్యూ వచ్చేసి ఎడిట్ చేస్తాను. ఫస్ట్ వీటికి ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా. ఏం చేస్తున్నా అంటే ఆన్ క్లిక్ ఈక్వల్ టు యారో ఫంక్షన్, ఇక్కడ గ్యాలరీ అని తీసుకుందాం. జిఏ అని రాసుకుందాం, ఎందుకు మనకి జిఏఎల్ అని తీసుకుందాం. జిఏఎల్ మెథడ్. దీంట్లో మనకు ఆ ఇమేజ్ వాల్యూని పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఇమేజ్ వాల్యూని మాత్రమే పాస్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి, ఇమేజ్ వాల్యూని మాత్రమే పాస్ చేస్తున్నా. సేమ్ ఈ మెథడ్ని అన్నిట్లో తీసుకొని ఈ మెథడ్ని దీనికి పాస్ చేస్తాను, దీనికి పాస్ చేస్తాను. వీటిలో మనకి ఏం చేయాలంటే వాటి యొక్క ఇమేజ్ వాల్యూ ఏదైతే క్లిక్ చేస్తున్నామో ఆ ఇమేజ్ వాల్యూ మాత్రమే, పాత్ కాదు, ఓన్లీ ఇమేజ్ వాల్యూ మాత్రమే పాస్ చేస్తాం. ఎక్కడ ఇమేజ్ వాల్యూ మాత్రమే పాస్ చేస్తాం. నేను ప్రతిదానికి సపరేట్ ఫంక్షన్ తీసుకోవాలి, అలా కాకుండా ప్రతిదానికి వాటికి ఇమేజ్నే పంపిస్తున్నా. మెథడ్ అన్నీ సేమే, అంటే ఫంక్షన్ అన్నీ సేమ్. దాన్ని మనకు కాల్ చేస్తున్నాం. సో లెట్ GAL ఈక్వల్ టు ఇట్స్ ఏ యారో ఫంక్షన్. యారో ఫంక్షన్లో ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఐఎన్ తీసుకుంటాం. ఏదైనా సరే మన చాయిస్ ఇక్కడ తీసుకునే వేరియబుల్ ఎక్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? సెట్ ఇమేజ్లోకి ఈ ఎక్స్ని బైండ్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే, సెట్ ఇమేజ్లోకి ఈ వాల్యూని బైండ్ చేస్తే ఆ వాల్యూ ఇక్కడ చేంజ్ అవుతుంటుంది, ఇక్కడ చేంజ్ అవుతూనే ఇక్కడ చేంజ్ అయిపోతుంది. సో నౌ సీ దిస్ అవుట్పుట్. ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో అప్పుడు అడిగి వెళ్తుంది. ఓకే, ఇలా ఎన్ని అయితే ఇమేజెస్ మీరు తీసుకుంటారో అన్ని ఇమేజెస్ ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. క్లియర్? ఈ విధంగా మీరు ఇమేజ్ గ్యాలరీ కూడా మీరు చేసుకొని రావాలి. ఓకే, సో ఇప్పటి వరకు మనకు జరిగిన టాపిక్స్ ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. సో స్టేట్, హుక్స్, హ్యాండ్లింగ్ ఈవెంట్స్, ఫంక్షన్స్, ఫంక్షన్ విత్ ద పారామీటర్, కౌంటర్, విష్ మెసేజ్, షో అండ్ హైడ్ పాస్వర్డ్, ఇమేజ్ గ్యాలరీ అన్ని డన్. ఓకే, యాడ్ టు కార్ట్ పేజ్ యూజింగ్ ఈవెంట్స్ అనేది లాస్ట్ కాన్సెప్ట్లో మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోద్ది మొత్తం అంతా ఇది మాట్లాడుకున్నామంటే. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్లో మనకు కండిషనల్ రెండరింగ్ అయింది. నావ్ బార్ మీరు చేయొచ్చు అనమాట. ఎట్లాగైతే మీకు జావా స్క్రిప్ట్లో
nav బార్లో ఉండే విత్ డ్రాప్ డౌన్ వితౌట్ డ్రాప్ డౌన్ మనకు రిపీటింగ్ చేసుకోవచ్చు. అలాగే మీరు చేయొచ్చు అనమాట. ఇక్కడ డిజైనింగ్ రిపీట్ చేయొచ్చు. అంటే యూఆర్ఎల్ నేమ్ ఒక అరేస్లో ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు, దాన్ని మనం రెండరింగ్ చేసేలాగా చేయొచ్చు మ్యాప్ మెథడ్ యూజ్ చేసుకొని. మీరు ట్రై చేశారు కంటే ట్రై చేయొచ్చు. కార్డ్ డిజైన్, టేబుల్ డిజైన్, మ్యాప్ మెథడ్ అండ్ లిస్ట్ అండ్ కీస్ ఇవన్నీ యూజ్ చేసుకొని చేసాం. అండ్ ప్రాప్స్, స్టేట్స్, ప్రాప్స్ విత్ ద డీస్ట్రక్చరింగ్, వేరియబుల్స్, అరేస్, ఆబ్జెక్ట్స్ అన్ని అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే హెచ్టిఎంఎల్ టు రియాక్ట్ కన్వర్షన్, రియాక్ట్ రౌటర్ అయిపోయింది అండ్ బ్రౌజర్ ఇంటిగ్రేషన్ అయింది, ఇన్లైన్ ఎక్స్టర్నల్ అయిపోయింది, సిఎస్ఎస్ మాడ్యూల్ అవ్వలేదు. మాడ్యూల్స్ ఎలా చేస్తామని చెప్తాను. నెక్స్ట్ కాంపోనెంట్, ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ ఎండింగ్లో మాట్లాడుకుందాం. అండ్ జావాస్క్రిప్ట్, ఎక్స్ఎంఎల్ అండ్ సెట్టింగ్ విత్ ద రియాక్టర్స్. సో అన్ని డన్ ఆల్మోస్ట్. ఓకే, మనకు మిగిలింది ఏంటంటే సిఎస్ఎస్ మాడ్యూల్ ఉంది అండ్ ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన వాటిలో సిఎస్ఎస్ మాడ్యూల్స్ ఉంది అండ్ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ ఉంది. ఇవన్నీ ఎండింగ్లో మాట్లాడుకుందాం రండి. చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్ని ఎండింగ్లో మాట్లాడుకుందాం. టుమారో క్లాస్లో ఇన్పుట్ వాల్యూని గెట్ చేయడం ఎలాగా, వాటిని డిస్ప్లే చేయడం ఎలాగా, ఫామ్ డిజైన్ చేయడం ఎలాగా, వ్యాలిడేషన్ చేయడం ఎలాగా, అండ్ రిజిస్ట్రేషన్, లాగిన్, ఇవి చేస్తే టుమారోకి ఏపీఐ ఇంటిగ్రేషన్ వాళ్ళ తర్వాత చేసుకోవచ్చు. ఎందుకంటే ఏపీఐ ఇంటిగ్రేషన్స్ తర్వాత ఒకే రోజు మాట్లాడుకుందాం. ఏపీఐ ఇంటిగ్రేషన్, పోస్ట్ మెథడ్ అండ్ ఫెచ్ డేటా ఫ్రమ్ గెట్ ఏపీఐ అండ్ డాష్ బోర్డ్కి నావిగేషన్ చేస్తాం, డిజైన్ చేస్తాం, లాగౌట్ ఫంక్షనాలిటీ చేస్తాం. ఇవన్నీ చేయాలి అంటే కంపల్సరీ మనకు యూజ్ ఎఫెక్ట్ హుక్ కావాలి. యూజ్ స్టేట్ హుక్ కాదు, యూజ్ ఎఫెక్ట్ హుక్ ఉంటే ఇవి చేయొచ్చు మనం, లేకపోతే చేయలేము. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ 1 డేలో ఫినిష్ చేసుకోవచ్చు. మేబీ ఈ వీక్ ఎండింగ్ వరకు ఫినిష్ అయిపోవచ్చు. ఫినిష్ అవ్వలేదు అంటే నెక్స్ట్ వీక్లో కూడా తీసుకుందాం. ఓకే, రియాక్ట్ అయిపోగానే 1 or 2 days టైం ఇస్తాను. మొత్తం అంతా హెచ్టిఎంఎల్ నుంచి రియాక్ట్ వరకు మొత్తం అంతా నీట్గా ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ పైథాన్కి ఎవరైతే జాయిన్ అయ్యారో ఆల్రెడీ వాళ్ళకు ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశాను, వాళ్ళందరినీ జాయిన్ అవ్వమని చెప్పాను. ఓకే, సో ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యింటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఓకే, సో రియాక్ట్ అయిపోగానే పైథాన్ స్టార్ట్ అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్ మీకు వచ్చింది అంటే పైథాన్ 15 క్లాసెస్లో ఫినిష్ అయిపోద్ది. 10 to 15 క్లాసెస్ ఇంకా త్వరగానే అయిపోవచ్చు. సేమ్ ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఏవైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకున్నామో అదే కాన్సెప్ట్ పైథాన్లో కూడా ఉంటాయి. ఓకే, అందుకోసం జావా స్క్రిప్ట్ని ఎవరు నెగ్లెక్ట్ చేసినా రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా ఇబ్బంది పడతారు. అంతవరకు జావా స్క్రిప్ట్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, అది ఒకటే నేను సలహా ఇచ్చేది. జావా స్క్రిప్ట్ వస్తే పైథాన్ చాలా డెడ్ ఈజీ. ఓకే, థ్యాంక్ యూ దిస్ ఫర్ టుడే సెక్షన్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.